ఓపెనింగ్ సీన్‌లో ఒకతను కోర్టు ముందు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మరొక అతను తన కూతుర్ని ముద్దు చేస్తూ ఉంటే అతన్ని చూసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళి ఒక డబ్బాని తీసుకొని కోర్టు ముందుకు వచ్చి నిలబడతాడు. అక్కడికి వచ్చాక ఆ డబ్బాని ఓపెన్ చేసి చూస్తే అది పెట్రోల్. దాన్ని మీద పోసుకొని అంటించుకుంటాడు. అందరూ చూస్తూ ఉండగానే తగలబడిపోతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళంతా అలర్ట్ అయ్యి అక్కడికి వచ్చి అతన్ని ఆపడానికి ట్రై చేస్తారు. అప్పటికే కాలిపోతూ ఉంటుంది. అతను అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వేద అనే అమ్మాయి కోర్టుకు వస్తుంది. లోపలికి వెళ్తూ ఇంతకుముందు చనిపోయాడు కదా, అతను బాడీ పడి ఉన్న చోట పోలీసులు మార్కింగ్ వేసి ఉంటారు. అది చూస్తూ లోపలికి వెళ్తుంది. ఈమె జూనియర్ లాయర్గా చేరడానికి వచ్చి ఉంటుంది. విశ్వనాథ్ అనే లాయర్ దగ్గరికి వచ్చి ఉంటుంది. అప్పుడే లాయర్ గారు లోపలికి వస్తారు. లోపలికి వచ్చాక ఇతన్ని ఫాలో అవుతూ చాలామంది జూనియర్ లాయర్స్ లోపలికి వెళ్తారు. వాళ్ళకు అప్పగించిన పనుల్ని అడుగుతూ ఉంటాడు. అందులో ఒకతను చాట్‌జీపీటీని యూజ్ చేసి కేస్ ఫైల్ని రెడీ చేస్తాడు. దాంట్లో మిస్టేక్స్ ఉండడంతో అతనికి టెస్ట్ పెడతాడు. ఆ తర్వాత ఈ వేద అనే అమ్మాయి వచ్చి అతన్ని అడిగిన ప్రశ్నకి ఈమె సమాధానం చెప్తుంది. ఆ తర్వాత పరశురామ్ అనే లాయర్ దగ్గర నుంచి సిఫారసు తీసుకుని వచ్చింటుంది. ఈ పరశురామ్ అనే అతను లాయరే అయినా కానీ నోటరీగా బాగా ఫేమస్ అయి ఉంటాడు. కేసులు తీసుకోకుండా కోర్టు బయటనే నోటరీలు రాసుకుంటూ ఉంటాడు. ఈమె చెప్పే ఎలివేషన్కి అతను అక్కడ చేసే పనికి ఎటువంటి సంబంధము ఉండదు. కాఫీ లెక్కలు, టీ లెక్కలు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ పరశురామ్ అనే వ్యక్తి సిఫార్సుని నేను తీసుకోనని ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయి వెళ్తూ ఉండగా తన సీనియర్ ఒకతను ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ తర్వాత అక్కడున్న లాయర్లందరినీ అడుగుతుంది, కానీ ఎవరు తనని జూనియర్గా చేర్చుకోరు. ఆ తర్వాత నిరాశగా వచ్చి ఆ పరశురామ్ అనే లాయర్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరు చేర్చుకోరని అని అంటూ ఉండగా ఒకతను ఒక ముసలాయన్ని తీసుకొచ్చి కేసు ఫైల్ గురించి నోటరీ ఇవ్వమని చెప్తాడు. అతనేమో ఈ కేసులో అతను గెలవడని చెప్పిన కేసు వేశాడని లాయర్ అంటూ ఉంటే ఈ పరశురామ్ అనే వ్యక్తి ఇతను గెలిచే అవకాశాలు ఉన్నాయని దానికి సలహా ఇస్తాడు. ఆ ముసలాయన మీరే నా కేసు వాదించండి అంటూ బలవంతంగా ఇవ్వడానికి చూస్తాడు. వద్దని అతనికి అప్పచెప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఈ వేద అనే అమ్మాయి ఈ పరశురామ్ గారు ఎందుకు కేసులు టేక్ ఓవర్ చేసుకోరు అంటే అక్కడున్న మరొక లాయరు అతను ఏ బ్లాక్ వైపు వెళ్ళాడు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పరశురామ్కి అప్పు ఇచ్చిన అతను అక్కడికి వచ్చాడని ఇంటికి వస్తాడు. కానీ ఇతని ఇంటికి కూడా వచ్చి అవమానిస్తూ ఉంటాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా చేరి ఇంటి వైపే చూస్తూ ఉంటారు. అప్పుడే పరశురామ్ కొడుకు వచ్చి ఇదంతా చూసి కోపంగా లోపలికి వెళ్తాడు. తనకి నచ్చ చెప్పాలని చూస్తే అతను వినిపించుకోకుండా పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత నేను లా చేయనని చెప్తూ ఉంటాడు. ఫీజు కట్టాక ఇలా మాట్లాడితే ఎలా అని వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే ఈయనలాగా నేను ఫెయిల్యూర్ లాయర్గా ఉండలేను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే పరశురామ్కి ఏదో అవుతుంది. టెన్షన్ పడుతూ ఏవో టాబ్లెట్లు వాడతాడు. ఆ తర్వాత తన కూతురు వచ్చి తనకి నచ్చ చెప్తూ ఉంటుంది, ఏం బాధపడద్దు అని. తర్వాత ఆలోచించి ఏదో చెప్పినట్టుగా ఆ ముసలైన కేసుని వాదించాలని అనుకుంటాడు. వేద చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. కోర్టులోకి వెళ్తుండగా ఈ విశ్వనాథ్ అనే అతను పరశురామ్ని ఎగతాళిగా తగ్గించినట్టుగా మాట్లాడుతూ ఉంటే పరశురామ్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తాడు. టీ కొట్టు దగ్గర ఇంతకుముందు ముసలాయన చనిపోయాడు కదా, అతని గురించే వైరల్ అయిందని ఇంకొకటి ఏదన్నా జరిగితే బాగుండని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఈ వేద వాళ్ళ మీద టీ చల్లుతుంది. ఇప్పుడు వైరల్ వీడియో అయింది చూడు వీని బాధని,
వీడియో తీసి వైరల్ వీడియో చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావంటే, ఎవరైనా పట్టించుకుంటున్నారా, అసలు ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన బాధ ఏంటి అని ఈ కోట్ల వాళ్ళంతా కలిసి అతన్ని చంపారని చెప్తూ ఉంటే పరశురాం ఆలోచనలో పడతాడు. తను కూడా చూసి ఉంటాడు. దాంతో ఆ ముసలాయన కేసుని ఇతనే వాదించాలని అనుకుంటాడు. ఉదయాన్నే కోర్టుకు వెళ్ళి ఆ కేసుకు సంబంధించిన ఫైల్ చేస్తాడు. తర్వాత అక్కడ ఇచ్చి అతనే లాయర్గా ఉంటానని చెప్తాడు. ఆ మాట వినగానే అక్కడ రాసుకునే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తను నోటరీగానే ఉన్నాడు. మొదటిసారి మళ్ళీ లాయర్గా కోర్టులోకి వెళ్తున్నాడు.